తమిళ చిత్రరంగ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్లుగా దక్షిణాదిని ఏలుతున్నారు. తమిళంలో రజనీకాంత్కు తిరుగులేదు. తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతోనూ తెలుగు తమిళ భాషల్లో రికార్డు స్థాయి వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు వీరిద్దరూ. చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించి స్వయం కృషితో సూపర్ స్టార్స్గా ఎదిగిన చిరంజీవి, రజనీకాంత్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి, తమిళ చిత్రరంగ సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి తెలుగులో ఒక చిత్రంలో హీరోలుగా నటించారు. తెలుసా? ఆ సినిమా పేరు కాళీ. ఇందులో టైటిల్ పాత్ర రజనీకాంత్ పోషించారు. ఈ సినిమాలో మెకానిక్ షాప్ యజమానిగా చిరంజీవి, లారీ డ్రైవర్గా రజనీకాంత్ నటించారు. తెలుగులో అంతవరకు ఏ చిత్రానికి కానంత భారీ బడ్జెట్తో, అంటే 25 లక్షల రూపాయలతో కాళీ చిత్రాన్ని నిర్మించడం విశేషం. చిరంజీవి, రజనీకాంత్ పోటీ పడుతూ నటించిన ఈ సినిమా 80ల దశకంలో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. తెలుగు తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. తెలుగు తమిళ భాషల్లో భారీ చిత్రాలు నిర్మించాలనే లక్ష్యంతో కొంతమంది వ్యక్తులు కలిసి 1979లో సుజాత ఫిల్మ్స్ సంస్థను నెలకొల్పారు. మొదట కమల్ హాసన్, శ్రీదేవి కాంబినేషన్లో గురు చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రానికి ఐవి శశి దర్శకుడు. శశి పూర్తి పేరు ఇర్రుప్పంవీడు శశిధరన్. ఉత్సవం మలయాళ చిత్రంతో దర్శకునిగా పరిచయమై ఐవి శశి తొలి చిత్రంతోనే అవార్డు అందుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్గా చిత్రరంగంలోకి ప్రవేశించి ఆ తర్వాత కొన్నాళ్లు కెమెరామెన్గా పనిచేసి దర్శకుడైన శశికి గురు తొలి తెలుగు చిత్రం. కాళీ రెండవ సినిమా. శశిని ఐవి సెక్సీ అని కూడా ఆ రోజుల్లో పిలిచేవారు. సెక్స్ ఓరియంటెడ్ చిత్రాలను ఆయన ఎక్కువగా తీయడమే అలా పిలవడానికి గల కారణం. తన చెల్లెలి కుటుంబాన్ని నాశనం చేసే వ్యక్తిపై పగ తీర్చుకోవడానికి రజనీకాంత్ ప్రయత్నిస్తుంటారు. ఆయనకు సాయం చేసే పాత్ర చిరంజీవిది. ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఇద్దరు నటించారు. డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్లో పాల్గొని ఇద్దరు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కాళీ చిత్రానికి అశోక్ కుమార్ ఛాయాగ్రాహకుడు. ఆయన అసిస్టెంట్గా సుహాసిని పనిచేశారు. అప్పటికి ఆమె హీరోయిన్ కాలేదు. ఇందులో చిరంజీవికి జోడీగా ఫటాఫట్ జయలక్ష్మి నటించారు. మరో హీరోయిన్ సీమ ద్విపాత్ర అభినయం చేశారు. గ్రూప్ డాన్సర్స్లో ఒకరిగా ఉన్న సీమను చేరదీసి కథానాయికగా తీర్చిదిద్దిన ఘనత దర్శకుడు శశిదే. కాళీ చిత్ర నిర్మాణ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి దారితీసేలా చేసింది. కాళీ చిత్రానికి పతాక సన్నివేశాలు హైలైట్. 20 ఎకరాల్లో ఉన్న భారీ కోళ్ల ఫారంలో వీటిని చిత్రీకరించారు. రజనీకాంత్, చిరంజీవి విలన్ గ్యాంగ్ నుంచి తప్పించుకుని గుర్రాల మీద వెళ్ళిపోతుంటే విలన్ బ్యాచ్ చుట్టూ పెట్రోల్ పోసి మంట పెడతారు. ఈ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు మంటలు ఎగిసి రజనీకాంత్, చిరంజీవులకి స్వల్ప గాయాలయ్యాయి. 4 ఫైటర్స్ గాయపడ్డారు. కొన్ని గుర్రాలు చనిపోయాయి. 1980 సెప్టెంబర్ 19న విడుదలైన కాళీ చిత్రాన్ని తమిళంలో కూడా తీశారు. రజనీకాంత్ హీరోగా నటించారు. విజయ్ కుమార్ మరో హీరో. 2 భాషల్లోనూ చిత్రం విజయం సాధించింది. ఆ తర్వాత అంటే 1981లో వచ్చిన రణవీరన్ చిత్రంలో మళ్ళీ రజనీకాంత్, చిరంజీవి కలిసి నటించారు. ఈ చిత్రాన్ని బందిపోటు సింహం పేరుతో 1982లో తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు.